ఎందరో గొప్ప గొప్ప రాజులు కవులు మల్లయోధులకు నిలయంగా విజయనగరం విరాజిల్లిందా? ఎందరో కళాకారులను మేధావులను తీర్చిదిద్దిన విజయనగరం మహారాజా కళాశాల విద్యాకాంతులు విరజమ్మే దీపస్తంభంలా నిలిచిందా? ఒకప్పుడు కనుచూపు మేరలో పచ్చని పంట పొలాలతో శాంతి సౌభాగ్యాలతో తొలతూగిన విజయనగరం నేడు వలసలకు నిలయంగా మారిందా? స్థానిక రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలతోటే విజయనగరం జిల్లా వెనుకబడిపోయిందా? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో రైతులకు గిట్టుబాటు ధరలు, స్థానిక యువతకు ఉపాధి కల్పించి వలసలు నిరోధించవచ్చా? విజయనగరం జిల్లాలో 68.4% మంది శ్రామిక జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారా? సాంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటల సాగుతోటే వ్యవసాయం లాభసాటిగా మారుతుందా? ఉత్తరాంధ్రలో భాగంగా ఉన్న విజయనగరం జిల్లా 30 రెవెన్యూ మండలాలు, 10 పట్టణాలు, 1000 గ్రామాలతో ఒక ప్రత్యేకమైన శోభను కలిగి ఉంది. ఎందరో గొప్ప గొప్ప రాజులు, కవులు, మల్లయోధులకు నిలువైన విజయనగరానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది. అలాంటి గొప్ప చరిత్ర తాలూకు స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జిల్లా చరిత్రలో రాజా సాహెబ్, డాక్టర్ పివిజి రాజు, శ్రీ గురజాడ అప్పారావు, శ్రీ ఆదిభట్ల నారాయణదాస్, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, కోడి రామ్మూర్తి లాంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎందరో కళాకారులను, మేధావులను తీర్చిదిద్దిన మహారాజా కళాశాల వంటి గొప్ప గొప్ప సంస్థలకు విజయనగరం నిలయంగా కొనసాగింది. 1879లో ఏర్పాటైన మహారాజా కళాశాల విద్యా కాంతులు విరజిమ్మే దీపస్తంభంగా నిలిచింది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో కేవలం 58.89% అక్షరాస్యత మాత్రమే నమోదైంది. ఇందులో 68.15% పురుషులు, 49.87% స్త్రీలు మాత్రమే అక్షరాస్యులుగా నమోదై ఉన్నారు. మహారాజా కళాశాల వంటి చరిత్రాత్మక సంస్థలున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉందని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా అభివృద్ధి చెందడానికి విద్యే తొలి అడుగని శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర నడిబొడ్డున ఉన్న విజయనగరం ఒకప్పుడు నదీ ప్రవాహాలతో, కనుచూపు మేరలో పచ్చని పంట పొలాలతో, శాంతి సౌభాగ్యాలతో తొలతూగింది. అయితే కొన్ని దశాబ్దాల అనంతరం పరిస్థితులు తలకిందులై ప్రస్తుతం విజయనగరం పూర్తిగా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల మనోభావాలు ప్రతిబింబిస్తూ ప్రభుత్వాల నిర్లక్ష్యంపై గేదెల శ్రీనుబాబు బలంగా గళమెత్తారు. సమృద్ధిగా ఉన్న సహజ వనరులను, మానవ వనరులను పూర్తిగా ఉపయోగించుకుంటే విజయనగరాన్ని అభివృద్ధి చేయవచ్చని గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే అందుబాటులో ఉన్న వ్యవసాయ భూమిలో ఇప్పటివరకు కేవలం 50% భూమినే సాగు చేస్తున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. మరోవైపు గత 30 ఏళ్లుగా విజయనగరం ప్రాంతం మౌనంగా రోధిస్తోంది. సుసంపన్నమైన విజయనగరం సంస్కృతి, వారసత్వం, సహజ వనరులు నిర్లక్ష్యం చేయటంతో ఈ ప్రాంతం నుంచి 10 లక్షల మంది వలసలు వెళ్లిపోయారు. విజయనగరం జిల్లాలో ఉన్న స్థానిక రాజకీయ నాయకులు జిల్లా ప్రజల ప్రయోజనాల కంటే తమ స్వార్థ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో విజయనగరం జిల్లాకు ఈ దుస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వలసలు అరికట్టడానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ప్రోత్సహించడం ఒక్కటే పరిష్కారమని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం ద్వారా మాత్రమే విజయనగరం జిల్లాను అభివృద్ధి చేయగలమని శ్రీనుబాబు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయమే జీవనాడిగా కొనసాగుతున్న విజయనగరం జిల్లాకు వ్యవసాయం ఒక వరం లాంటిదని, అదే సమయంలో వ్యవసాయం ఒక సమస్యగా కూడా మారిందని గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయంపైన ఆధారపడ్డ విజయనగరం జిల్లాలో 68.4% మంది శ్రామిక జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. కానీ వర్షపాతంలో హెచ్చుతగ్గుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి భరోసా కల్పించాలంటే పంట పొలాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించాల్సిన అవసరం చాలా ఉందని గేదెల శ్రీనుబాబు పేర్కొంటున్నారు.
అదేవిధంగా విజయనగరం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కైన రైతులు తమ విధానాలు మార్చుకోవాలని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. ఎప్పుడూ సాగు చేస్తున్న సాంప్రదాయ పంటలకు బదులుగా పప్పుధాన్యాల వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని శ్రీనుబాబు ప్రతిపాదించారు. వరి, చెరుకు వంటి సాధారణ పంటలపై ఆధారపడటం తగ్గించి రైతులకు ఆర్థిక స్థిరత్వం అందించేందుకు వాణిజ్య పంటలు ఉపయోగపడతాయని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ విప్లవానికి సిద్ధం కావాలని గేదెల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని, అలాగే విద్యావంతులైన రైతు బిడ్డలు డిజిటలైజేషన్తో పాటుగా ఏఐ సంబంధిత శిక్షణ కూడా తీసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని శ్రీనుబాబు పిలుపునిస్తున్నారు. తద్వారా రైతులు రెట్టింపు ఆదాయం పొందవచ్చని ఆయన వివరిస్తున్నారు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రైతుల బిడ్డలు వ్యాపారులుగా మారవచ్చని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. ఈ నూతన విధానాల ద్వారా వెనుకబడిన విజయనగరం ప్రాంత రైతాంగాన్ని అభివృద్ధి బాటలు నడిపించవచ్చని గేదెల శ్రీనుబాబు వివరించారు.